ఏపీ సీఎం జగన్ యాత్ర 8వ రోజుకు చేరుకుంది. మేము సిద్ధం పేరుతో చేపట్టిన యాత్ర ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. రాత్రి గురవరాజుపల్లెలో బస చేసిన జగన్ ఇవాళ అక్కడి నుంచే యాత్ర కొనసాగించనున్నారు. గురవరాజుపల్లె నుంచి సీఎం జగన్ మల్లవరం ఏర్పేడు మీదుగా పనగల్లుకు చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీకాళహస్తి బైపాస్ నుంచి చిన్న సింగమలకు వెళ్తారు. అక్కడ డ్రైవర్స్ అసోసియేషన్స్ నేతలతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. అనంతరం చావలి చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు నాయుడుపేట బైపాస్ చేరుకునున్నారు సీఎం జగన్. అక్కడే జాతీయ రహదారి సమీపంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు, మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డిపాలెం వరకు రోడ్ షోలు నిర్వహిస్తారు. అనంతరం రాత్రి చింతరెడ్డిపాలెంలోనే బస చేస్తారు సీఎం జగన్. సీఎం జగన్ స్కెడ్యూల్ కి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవకుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, బలరాం, ఈరోజు మేము సిద్ధం సీఎం చేపట్టిన మేము సిద్ధం బస్సు యాత్ర ఈరోజు 8వ రోజు కొనసాగుతూ ఉంది. అయితే ప్రస్తుతానికైతే తిరుపతి జిల్లాలో అది కొనసాగుతూ ఉంది. అయితే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన పెళ్లకూరు మండలం చిల్లకూరు చావల్ దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే కిరివేటి సంజయ్ ఉన్నారో ఆయన ముఖ్య నేతలంతా కూడా అక్కడ స్వాగత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సీఎం జగన్కు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ సమీపంలోనే భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అక్కడే సీఎం జగన్ భోంచేసిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత నాయుడుపేట దగ్గర ఉన్న తుమ్మూరు దగ్గర మేము సిద్ధం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో అక్కడికి పాల్గొని అక్కడ ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలను, అదేవిధంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఈ బహిరంగ సభలో ఆయన ఇప్పటికే అనేక చోట్ల కూడా మాట్లాడడం జరిగింది. తన పాలన ఏ విధంగా ఉంది, తన పాలనలో ఎలాంటి ప్రజలు ఏ విధంగా డెవలప్ అయ్యారు, అదేవిధంగా ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేశాము, అదేవిధంగా అన్ని రంగాల్లో ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాము అనే విషయాలను కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. అదే క్రమంలో గత ప్రభుత్వ పాలన ఏదైతే టీడీపీ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, టీడీపీ ఎలాంటి ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చింది, వాటిని నెరవేర్చిందా లేదా, మోసం చేసింది అని చెప్పుకొస్తూ ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఒకసారి వైసీపీకి అవకాశం ఇవ్వాలి, వైసీపీని గెలిపిస్తే ప్రజలకు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా మళ్ళీ ఇంకా అనేక సంక్షేమ పథకాలను కూడా ఇప్పుడు ఉన్న సంక్షేమ పథకాలను రన్నింగ్ చేయడంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడతాం, ఇంకా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఆయన ప్రజలను ఓట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి నాయుడుపేటలో కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే ఈ బస్సు యాత్ర కొనసాగుతుండడంతో అనేక చోట్ల కూడా గ్రామాల నుంచి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి జగన్కు చేకూరుతున్న పరిస్థితి ఉంది. అనేక చోట్ల ప్రజల నుంచి నీరాజనాలు అందుకుంటున్నారు సీఎం జగన్. ఈ విధంగా ఈ బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది. అయితే సాయంత్రం 4:30 గంటలకు నాయుడుపేటలో తుమ్మూరు దగ్గర ఈ బహిరంగ సభ ఆయన పాల్గొని ప్రసంగించిన తర్వాత అక్కడ నుంచి ఓజిలి, అదేవిధంగా గూడూరు క్రాస్ రోడ్డు, అదేవిధంగా వెంకటాచలము, అలాగే భుజభుజ నెల్లూరు ఈ రూట్ మీదుగా నెల్లూరులోని చింతారెడ్డిపాలెంకి ఆయన సీఎం జగన్ చేరుకోవడం జరుగుతుంది. అయితే ఈ వచ్చే క్రమంలో చిల్లకూరు దగ్గర, అంటే గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు దగ్గర స్థానిక వైసీపీ అభ్యర్థి ఎవరైతే మేరీగ మురళి ఉన్నారో ఆయన మహిళలతో ఒక స్వాగత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ విధంగా అనేక చోట్ల కూడా అనేక స్వాగత ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అనేక చోట్ల కూడా ప్రజల నుంచి సీఎం జగన్ నీరాజనాలు అందుకుంటూ ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఎందువల్లంటే ఇప్పటికీ అనేక చోట్ల కూడా ఈ విధంగా సాగింది. అంటే ఇది నెల్లూరు జిల్లా అనేది వైసీపీకి కంచుకోట. ఇక గత ఎన్నికల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 10 అసెంబ్లీ నియోజకవర్గాలు స్వీప్ చేసింది. ఖచ్చితంగా ఈ కంచుకోటలో ఇదే విధమైన ఆదరణ, అదేవిధంగా నీరాజనాలు సీఎం జగన్ ఖచ్చితంగా అందుకుంటాడనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ కంచుకోటను ఖచ్చితంగా మళ్ళీ నిలుపుకోవాలని కూడా అటు వైసీపీ నాయకులు కావచ్చు, అదేవిధంగా సీఎం జగన్ కావచ్చు ఈ నెల్లూరు నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి కూడా పెట్టడం జరిగింది. నిన్న కూడా ఈ షెడ్యూల్కి సంబంధించి నిన్న నెల్లూరులోని జిల్లా పార్టీ ఆఫీసులో విజయసాయి రెడ్డి, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలంతా కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ఈ షెడ్యూల్ను చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ జగన్ బస్సు యాత్ర కావచ్చు, అదేవిధంగా బహిరంగ సభలకు కావచ్చు లక్షల్లో జనాభా వస్తున్నారు. ఈ రోజు జరిగే నాయుడుపేట బహిరంగ సభ కూడా ప్రస్తుతం సాగుతున్న రోడ్ షోకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? మరోవైపు జగన్ రాక సందర్భంగా వైసీపీ శ్రేణుల్లో స్థానికంగా ఎటువంటి జోష్ కనిపిస్తూ ఉంది?
అయితే ఇది ఇప్పటి వరకు అయితే కూడా బస్సు యాత్ర అసలు చెప్పుకోలేని రీతిలో జరుగుతూ ఉంది. గ్రామాల నుంచి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆయనకి జేజేలు కొడతా ఉన్నారు. మరొకసారి జగన్ని సీఎం చేయాలి, మాకు మేలు చేశాడు, మా అనేక సంక్షేమ పథకాలను పెట్టాడు, మాకు మేలు చేశాడు, కాబట్టి మళ్ళీ ఒకసారి సీఎం జగన్ రావాలని చెప్పేసి కూడా ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇప్పటికే అనేక చోట్ల చూసాం. అదే పరిస్థితి అంటే ఈ నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా కూడా కనిపిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది నెల్లూరు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట కాబట్టి ఇదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అంటే ఇప్పటికీ ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ఈ బస్సు యాత్ర ఇంకా ఎంటర్ కాలేదు. మధ్యాహ్నం 1 గంట పైన ఈ బస్సు యాత్ర అనేది ఎంటర్ అవుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకుంటాడు. అంటే సరిహద్దు ప్రాంతానికి ఎంటర్ అయిన తర్వాత అక్కడే కొంతసేపు రెస్ట్ తీసుకొని తర్వాత బహిరంగ సభలోకి రావడం జరుగుతుంది. అయితే ఒక పక్క సీఎం జగన్ ఇక్కడ బహిరంగ సభలు పెడుతుండడంతో అక్కడ వైసీపీ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే ఇప్పటికే నెల్లూరు జిల్లా కంచుకోట అయినప్పటికీ ఈ నెల్లూరు జిల్లాలో ఇటీవల ఒక నలుగురు ముఖ్యమైన నాయకులంతా కూడా వైసీపీ చెందిన నాయకులంతా కూడా దూరం అయ్యారు. అయితే మా ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అలాగే ఎంపీగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా దూరమైన తర్వాత వైసీపీకి కొంత గడ్డు పరిస్థితి ఉందేమో అనేసి జనాల్లో ఒక ప్రచారం అయితే జరిగింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఈసారి అనుకున్నంత స్థాయిలో సీట్లు పొందలేదేమో అన్న ఒక అనుమానాలు కూడా ప్రజల్లో ఉండేవి. కాకపోతే అవన్నీ పటాపంచలు చేస్తూ ఈరోజు సీఎం జగన్ ఈ యాత్ర కొనసాగిస్తుండడంతో ఒక కొత్త జోష్ అనేది మాత్రం కనిపిస్తూ ఉంది. అలా ఈ కంచుకోటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. రైట్, థ్యాంక్ యూ కుమార్.